దాదాపు 15,000 స్కూల్ బాగు చేసేస్తున్నారని రాశారు. బాగు చేస్తున్నారని రాశారు 15,000 స్కూళ్ళు. ఇంకొక 10,000 స్కూళ్ళను కూడా తాత్కాలికంగా చూస్తున్నారని కూడా రాశారు వీళ్ళే. ఇప్పుడు వచ్చేటప్పటికి డబ్బులు అడుగుపోతున్నారని రాస్తున్నారు. అంటే ఇప్పుడు స్కూల్ కట్టనట్ట. జగన్ టైంలో ఏం చేశారు? సెలవుల టైంలో కట్టేశారు. చాలా నాడు నేడు కింద సెలవుల టైంలో కట్టేశారు. గోడలు అవి బాగున్న చోట అదనపు రూములు, అట్లాగే ఉన్నటువంటి రూములు బాగు చేయడం, పైన టాప్ రూఫ్లు, చిన్న లోపాలు ఉంటాయి. అసలు లోపం ఉండదు అని చెప్పను నేను. టాయిలెట్లు, మంచినీళ్ళు, ఆర్ఓ ప్లాంట్ ప్రతి స్కూల్ కి కట్టుకొచ్చారు. ఆ స్కూల్ మేనేజ్మెంట్, పిల్లలు, తల్లిదండ్రులు, మాస్టర్లు వీళ్ళందరూ కలిపి ఒక కమిటీలు వేశారు. వాళ్లే చూసుకునేటట్టు. టాయిలెట్లు కూడా ఏంటి మోడర్న్ టాయిలెట్స్ కట్టారు వాటిట్లలో. ఇంకా కట్టని ఉన్నాయి. అవి వీళ్ళు వచ్చి ఇంకా అద్భుతంగా కడతారు జగన్ కంటే అనుకుంటే, తీరా చూస్తే జనం కడితే పేరు వీళ్ళు పెట్టుకుంటారనమాట. ఓవరాల్ గా పారిపోతుంది ప్రభుత్వం. ఇంకోటి ఈ సిఎస్ఆర్ ఫండింగ్ ఎన్నిటికి ఇస్తాడు? సిఎస్ఆర్ ఫండింగ్ ఒకటి దగ్గర ఒక కంపెనీ వాడు సిఎస్ఆర్ ఫండింగ్ ఎన్నిటికని ఇస్తాడు? P4కి ఇచ్చి, అన్న క్యాంటీన్కి ఇచ్చి, దీనికి ఇచ్చి, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నిటినీ సిఎస్ఆర్ ఫండింగ్ అంతా ఇక ప్రైవేట్కి పోకుండా ప్రభుత్వమే తీసేసుకుంటుంది అనమాట. మంచిది, తీసుకోండి పోనీ. అది ఇస్తానంటే తీసుకోండి, కట్టండి. కానీ ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది కూడా ఉంది కదా.